ఈరోజు ఇక్కడ చెంచు రాజ్ గారు మిమిక్రీ చేశారు. అదేవిధంగా ఇక్కడ కాసిం బాయ్ గారు చాలా మంచి పాట పాడారు. ఇప్పుడు కూడా వారి పేరు షమీల్, వారు కూడా చాలా చక్కగా పాట పాడారు. అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా డాన్స్ చేశారు. నిజంగానే వారు డిఫరెంట్లీ ఏబుల్, ఇంత టాలెంట్స్ ఉన్నాయి వారి దగ్గర. నిన్న కూడా మన ప్రకాశం జిల్లాలో నిన్న కూడా పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ స్పోర్ట్స్ అరౌండ్ 10 స్పోర్ట్స్ లో వారు పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా వారు ఒక టాలెంట్స్ ని చూపించారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఏడీ గారు గవర్నమెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్ పిల్లల కోసం, పర్సన్స్ కోసం అమలు చేస్తున్న విభిన్న స్కీమ్స్ గురించి అందరికీ కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మాట్లాడిన వారు డిఫరెంట్ అసోసియేషన్ మెంబర్స్, ఎన్జిఓ సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఏమేమి కావాలి, ఇంకా మన డిస్ట్రిక్ట్ లో ఎలా ఏమేమి చేయాలి అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది.
జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్స్ ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఇంకా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఎవ్రీ 3 months మీటింగ్ పెట్టాలి. ఆ యాక్ట్ గురించి డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ప్రజలకు ఆ యాక్ట్ గురించి ఒక అవగాహన కల్పించాలి అని ముఖ్యంగా చెప్పడం జరిగింది. దానికి మనం త్వరలోనే December 15 దాటిన తర్వాత మీటింగ్ పెడతాము. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కోసం సెపరేట్ గా ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే, స్పెషల్ మీకోసం ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ఏడి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి చెప్పారు. అది కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న బ్యాక్లాగ్ వేకెన్సీస్ ని వెరిఫై చేసుకుని దానికి కూడా తగిన చర్యలు త్వరలోనే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ ఒక 13 పోస్ట్ ఇది 2 to 3 days లో అది కూడా పోస్టింగ్స్ ఇచ్చేస్తాము. ఇంకా ఇక్కడ మీరు అడిగినది ఏంటంటే స్కిల్స్ డ్రైవ్ పెట్టాలి, మన డిస్ట్రిక్ట్ లోనే ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి. ఇటువంటి అదేవిధంగా ఇక్కడ ఉన్న మనకు డెఫౌంట్ స్కూల్ ఉంది, దాన్ని ఒక జూనియర్ కాలేజ్ గా మార్చాలని కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. అది లాస్ట్ టైం ఇదైతే మనకు గౌరవ మినిస్టర్ గారు దృష్టిలో కూడా ఉంది. దానికి ఇక్కడ మనకి ఎంత డిమాండ్ ఉంది అని డేటా అడగడం జరిగింది. ఇప్పుడు 60 ఉంది అని చెప్పి ఉన్నారు. దానికి కూడా మనము గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తాము త్వరలోనే. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అడిగారు. సో దానికి మనకు ఎవరెవరికి మీకు ముఖ్యంగా స్కిల్స్ మనకు స్కిల్ సెన్సస్ ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో ప్రత్యేక దృష్టి మన డిసేబుల్డ్ పర్సన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఎటువంటి స్కిల్స్ కావాలి దాన్ని గుర్తించి వారికి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్స్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఇంకా వారికి ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మన డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. మీ అందరూ కూడా తెలుసు, మన డిస్ట్రిక్ట్లో బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ పెట్టి పిల్లల కోసం పెట్టి ఉన్నాము. దాంట్లో మనకు ఒక ముఖ్య అంశం ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ ఎబిలిటీస్, డిసేబుల్ చిల్డ్రన్ కోసం వారి ప్రతి విలేజ్ లో కూడా ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నాము. గుర్తించి వారికి ఒక ఏమేమి కావాలి అన్నది కూడా ఒక ఐడెంటిఫై చేసి వారి కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్లాన్ కూడా మనం తయారు చేస్తాము. ఈ విభిన్న ప్రతిభావంతులతో నాకు దాదాపుగా 25 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. మేము 1990 సంవత్సరంలోనే ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ అనే దాన్ని పేరు పెట్టి దయానంద నెల్లూరు సొసైటీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాలు చేసిన తర్వాత మేము అది మా హస్బెండ్కి అది స్ట్రోక్ రావడం, తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాలలో బ్లైండ్ వాళ్ళకి కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానివ్వండి, మేము చాలా సర్వీస్ చేసాము. హాస్టల్స్ పెట్టాము, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము, ఫ్రీ మెడిసిన్. అంతేకాకుండా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు మంచి బస్సుల్లో రోజు స్కూల్కి వెళ్తూ ఉంటే అసలు ఒక్కొక్కరు దిగుతూ ఉంటే అక్కడ చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అక్కడ స్కూల్లో యాజమాన్యం కానివ్వండి, ఎంత చక్కగా చూస్తున్నారు పిల్లల్ని అని. వాళ్ళకి మంచి హాస్టల్స్, అసలు బెడ్రూమ్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి చాలా చక్కగా ఉంటుంది. మంచి మెడిసిన్ ఇచ్చేవాళ్ళము, ఫ్రీ ట్రీట్మెంట్. ఎట్లా అంటే ఆపరేషన్ కూడా చేయించి చాలా మంది దోగాడే పిల్లలు మేము నడిపించి వాళ్ళకి చాలా చక్కగా సహాయం చేసాము. అలాగే మంచి ప్రోత్సాహంగా ఉన్నాము. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ కూడా మా దగ్గరకు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉండేది. అంటే పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా అందరూ మేము అంటే ఇప్పుడు ఇలా లేదు, కానీ మేము స్టార్ట్ చేసే టైంలో సమాజం నుంచి వెలువయ్యబడే వాళ్ళ ఉండేవాళ్ళు. అంటే పేరెంట్స్ కూడా మాకు భారమైన పిల్లలు మేము చూడలేము, ఎందుకంటే మేము పనులకు పోతాము, అలాంటి పిల్లల్ని మేము ఇంట్లో పెట్టుకోవాలంటే కష్టమని తీసుకొచ్చి మా హాస్టల్లో ఉండేవాళ్ళు. కానీ మా హాస్టల్లో ఉన్న తర్వాత పిల్లలు బాగా చదివించిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యారు అనమాట. ఎంత చక్కగా పిల్లల్ని చూసుకుంటున్నారంటే మేము చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యాం.
నేను ఆ 20 సంవత్సరాలు కూడా అప్పుడు కూడా టీచర్గా ఉన్నాను కాబట్టి చాలా గర్వంగా ఉండేది పిల్లలతో మాట్లాడతాను కానీ వాళ్ళు నేను చదువు చెప్పేదాన్ని. మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మన డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఆర్పిడి యాక్ట్ ప్రకారము జీవోఎంఎస్ నెంబర్ 26 డేటెడ్ 11/2023 ప్రకారము అందరికీ కూడా మనము బెంచ్ మార్క్ డిజబిలిటీ అన్నిటికీ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో 5% రిజర్వేషన్ కల్పించుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఆఫీసులలో కూడా ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ ఆఫీసర్ ని కూడా ప్రతి ఎవ్రీ డిపార్ట్మెంట్ యూనిట్లలో మనము అపాయింట్మెంట్ జరగడం జరిగింది. అలాగే మనము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లలో మనకు కావాల్సిన 4% రిజర్వేషన్ ప్రకారం కూడా మనము అన్ని రోస్టర్ పాయింట్లు గుర్తించి అందరికి కూడా స్పెషల్ రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేటివి కూడా మనకి అదనంగా అంటే మనకి మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్టేట్ ఎంప్లాయీస్ కి ఎవరికైనా 15 ఉంటాయి కానీ మన దివ్యాంగులకి అదనంగా 7 CLs కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డిస్ట్రిక్ట్ కమిటీని ఆర్పిడి యాక్ట్ ప్రకారము జిల్లాలో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. దానికి మనం 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో ఆల్రెడీ పెట్టుకున్నాము. ఇక కూడా ఈ మంత్ December 15 తర్వాత కూడా మేడం గారితో ఒకసారి డేట్ తీసుకొని ఆ కమిటీని కూడా నెక్స్ట్ మనం మీటింగ్ కండక్ట్ చేసుకోబోతున్నామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ లో ఈ కార్యక్రమంలో మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఎవరిని సెలబ్రేట్ చేస్తున్నామంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్, రకరకాల డిసబిలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రతి పిల్లలకి కానీ ఇవన్నీ ప్రతి పెద్దవాళ్ళకి విలువ ఉంది, అవకాశాలు ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆత్మలో ఏదో ఒక వెలుగు ఉంటుంది. అది మనం రికగ్నైజ్ చేసుకొని ఎవరు వాళ్ళు అర్థాలు పెట్టకుండా అందరూ మంచిగా సహాయం చేయడానికి అవకాశాలు ఇవ్వడానికి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అలాగే డిజేబుల్డ్ పీపుల్ సంబంధించినటువంటి వాటిలో కానీ ఇక్కడ చాలా చైతన్యవంతంగా మన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ 2 decades నుంచి కూడా అనేక రకాలైన యాక్టివిటీస్ని వీళ్ళు నిర్వహించుకుంటూ అందరి యొక్క సహాయ సహకారాలని కూడా కోరుతూ చాలా ఉత్తేజకరంగా ఉత్సాహంగా అన్ని రంగాల్లో ముందుకు ఎదుగుతూ ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే చాలా మంది సకలాంగులే నిజంగా దివ్వెరపోయేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క నైపుణ్యాలని చాలా చక్కగా మనోధైర్యంతో ఏ రకమైనటువంటి నిరాశ నిస్పృహ లేకుండా చాలా చక్కగా ప్రదర్శించగలిగేటువంటి స్థాయిలో వాళ్ళందరూ కూడా రాగలుగుతున్నారు. మనందరం ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ విభిన్న ప్రతిభావంతులు రోజు రోజుకి దైవికంగా పుట్టుకతోనే కాకుండా రకరకాల కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ వీళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ వస్తూ ఉంది.